వాయనాడ్ వరదల గురించి మనకు తెలుసు, చాలా పెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించిన సందర్భంలో. సో అక్కడ వాళ్ళకి డెఫినెట్లీ కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి అనే మాట నిజము, సాయం చేస్తామని వీళ్ళు అనడము అండ్ ఇవన్నీ జరిగినాయి. బట్ వీళ్ళు ఒక ఇన్ఫ్లేటెడ్ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ని సెంటర్కి సబ్మిట్ చేశారు. సో ఇన్ఫ్లేటెడ్ అని నేను అంటున్నాను, యాక్చువల్లీ డీటెయిల్గా చూస్తే మరి దారుణంగా ఉన్నాయి అవన్నీ. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి 47 కోట్లంట, ట్రాన్స్పోర్టేషన్కి 4 కోట్లట, ఫుడ్ అండ్ వాటర్ సప్లైకి 10 కోట్లట, అండ్ ఇంకా మీరు డెడ్ బాడీ క్రిమేట్ చేయడానికి 75,000 రూపాయలు ఒక బాడీ కింద ఏదో పెట్టారట. సో ఇవన్నీ మీరే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు కేరళలో అసలు అంటే కేంద్రం సాయం చేయాలి అని అన్నప్పుడు మీరు ఖర్చుల్ని ఇలా నా చూపించేది ఏంటంటే 50% తగ్గిస్తారు, సో 50% ఎక్కువ అడుగుదామని చెప్పి. ఒక దాసరినారాయణరావు సినిమా ఒకటి ఉండే, నాకు గుర్తులేదు, అది ఎమ్మెల్యే 7 కోట్లు అనుకుంటాను. దాంట్లో ఎట్లా ఉంది, ఇడ్లీ రేట్ పెంచాలని కొంతమంది వెళ్తారు హోటల్ వాళ్ళు. వెళ్ళినప్పుడు ఆయన అంటాడు ఎంత కావాలంటే 25 పైసల నుంచి 50 పైసలు చేయొచ్చు సార్ అంటాడు. ఆ టైంలో అంతే ఇడ్లీ రేట్లు. లే రూపాయి చేయమంటాడు. వీళ్ళు టెన్షన్ అయిపోతారు, వీళ్ళు మేము అడగలేదు కదా సార్ రూపాయి, 50 అడిగాం, 50 పైసలు అడిగాం, చేయమంటారు. చేశారు, మొత్తం రాళ్ళు కొడతారు అందరూ. ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు వచ్చి చూడండి నేను రూపాయి నుంచి 50 పైసలు తగ్గిస్తున్నాను, వీరందరూ దొంగలు, కానీ మీకోసం నేను చేస్తున్న ప్రజల కోసం అని చెప్పి ఒరిజినల్ రేట్ మర్చిపోతారు. 20 నుంచి 50 వాళ్ళకి కావాల్సింది అయిపోయింది. ఈయనేమో రూపాయి నుంచి 50 తీసుకొచ్చి ఈయన కూడా ఎలక్షన్ గెలుస్తాడు. టిపికల్ అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాటజీ అన్నమాట అది. సో ఈ కేసులో కూడా ఏమైంది సాయి గారు, ఈ లిస్ట్ పిఐఎల్ హైకోర్టులో పిఐఎల్ వచ్చింది, ఈ గవర్నమెంట్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్న రిలీఫ్ ఫండ్ కోసం అని చెప్పి. మీకు గుర్తుంటుంది 2018లో ఇదే కేసులో నా మీద కేసు వేశారు కేరళ గవర్నమెంట్. అప్పుడు నేను డబ్బులు ఇవ్వకూడదు కేరళ గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్, వీళ్ళు కొట్టేస్తారని చెప్తే పినరాయి విజయన్ నా మీద కేసేసి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్ర ప్రొటెక్షన్ తీసుకున్నాను అక్కడి నుంచి. అదే టైం ఈసారి ఒక మలయాళంలో ఒక యాక్టర్ ఉన్నాడు, యాక్టర్ అంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు, చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ మారారని చెప్పేసి ఆయన చెప్పిండి ఇదే మాట, ఆయన మీద కేసేసిండు. సో ఎవరో వెళ్ళి పిఐఎల్ వేసిండు కోర్టులో, కేరళ హైకోర్టులో వేసి ఎంత మీకు డబ్బులు వచ్చింది, మీరు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి అని, చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ నుంచి. అప్పుడు బయటకు వచ్చిన డీటెయిల్ వీళ్ళు అఫిడవిట్గా సబ్మిట్ చేశారు. అఫిడవిట్గా సబ్మిట్ చేసి దాంట్లో బ్రాకెట్లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్, చాలా ప్లేసెస్లో యాక్చువల్స్ అని పెట్టారు. యాక్చువల్స్ అంటే ఏంటి సాయి గారు మీనింగ్, ఖర్చు పెట్టింది కదా. దాంట్లోనే 75,000 ఒక డెడ్ బాడీకి అంట, క్రిమేట్ చేయడానికి లేకుంటే బరీ చేయడానికి. దాంట్లో 200 బాడీస్ రిలేటివ్సే తీసుకెళ్ళిపోయారు. స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు, ఏదో అంబులెన్స్ కోసం ఏదో డబ్బులు ఇచ్చారు, అది కూడా అంబులెన్స్ కూడా ఫ్రీగా వెళ్ళారు అందరూ. ఆ టైంలో సాయి గారు అందరూ ఎవరెవరు, ఈవెన్ జేసీబీ ఉన్నోడు ఫ్రీగా ఇచ్చాడు, హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి కిచెన్ పెట్టారు అక్కడ. దానికి చూడండి ఫుడ్ అండ్ వాటర్ సప్లై ఫర్ వాలంటీర్స్ 10 కోట్లు అంట, ట్రూప్స్. అరే ఆర్మీ వాళ్ళ సిస్టమ్ ఉంటుంది, మీరు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఒక రోజుకి సాయి గారు వీళ్ళ అంచనా ప్రకారం ఒక రోజుకి ఒక సింగిల్ పర్సన్కి ఖర్చు పెట్టింది 600 రూపాయలు ఫుడ్కి. ఒక క్యాంప్లో రైస్ తయారు చేస్తారు, కొంచెం దాల్ తయారు, ఎవరు బిర్యానీ తినరు కదా డైలీ, బిర్యానీ తిన్నా కూడా 600 అవుతుంది. 600 నుంచి 1,200 రూపాయలు ఒక డే ఒక మనిషికి. అందరు అక్కడ ఉండరు, కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు వాలంటీర్స్. అక్కడ వాలంటీర్స్ 100% అక్కడ ఉండరు కదా. బెస్ట్ పార్ట్ ఇస్ ఈ దాని తర్వాత వచ్చిన స్టేట్మెంట్లో ఇమీడియట్గా, ఇది మొత్తం మలయాళం ఛానల్స్లో డిబేట్ నడుస్తుంది దీని మీద, వాళ్ళు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము 10 పైసలు తీసుకోకుండా గవర్నమెంట్ దగ్గర అందరు అక్కడున్న వాలంటీర్స్కి, ట్రూప్స్కి, గవర్నమెంట్ ఆఫీషియల్ అందరికి మేము ఫ్రీగా ఫుడ్ పెట్టామంటున్నారు. అది కాకుండా చాలా డొనేషన్స్ వచ్చింది, రైస్ కానివ్వండి, దాల్ కానివ్వండి, నూనె కానీ అన్నీ వచ్చినాయి. అది కూడా తీసుకున్నారు వీళ్ళు. అప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, మేము 47 కోట్లు సర్చ్ అండ్ రెస్క్యూలో ఖర్చు పెట్టాము. సర్చ్ అండ్ రెస్క్యూలో ఏం చేశారు సాయి గారు, మీరు నవ్వుతారు వింటే, ఒక బ్యాగ్ ఇచ్చారంట కిట్. ఆ కిట్లో ఒక టార్చు, ఒక రెయిన్ కోటు, ఒక గంబూటు. ఖర్చు ఎంత సాయి గారు, ఒక గంబూటు, రబ్బర్ గంబూటు, ఒక టార్చు, ఇంకొక రెయిన్ కోట్. ఆ రెయిన్ కోట్ మన నార్మల్ 150 రూపాయలు రెయిన్ కోట్, అంతే 6,000 రూపాయలు. 6,000 రూపాయలు వేసారా యాక్చువల్స్ బ్రాకెట్లో. హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్, నేను చెప్పింది కాదు, చాలా మటుకు ఎవరైనా గూగుల్ చేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. ఎక్కువ అందరు ఎట్లా నవ్వారంటే బేలీ బ్రిడ్జ్ కట్టారు ఒకటి ఆర్మీ వాళ్ళు. ఈ ఆర్మీ వాళ్ళు టెంపరీగా బ్రిడ్జెస్ కడతారు, పెద్ద బ్రిడ్జ్ ఉండే, అది పోటు కొట్టుకుపోయింది మొత్తం. సో బ్రిడ్జ్ కట్టారు ఆర్మీ వాళ్ళు, 3 రోజులు తీసుకున్నారు వాళ్ళు. అందరు లైవ్గా చూస్తున్నాం మేము అందరు టీవీలో. దానికి 1 కోటి రూపాయలు వేశారు. అందరూ అడిగారు, అంటే మేము దాని కింద రాళ్ళు పెట్టామంటున్నారు. నేను దాని కింద మేము రాళ్ళు పెట్టాం కొన్ని సపోర్ట్ చేయడానికి బ్రిడ్జ్ని, దానికి 1 కోటి రూపాయలు అయిందంట. సాయి గారు లైవ్గా చూశారు మనుషులు. ఇది అదే అంటున్నాను, అకామిడేషన్ ఫర్ వాలంటీర్స్ అండ్ ట్రూప్స్ 15 కోట్లు. వీళ్ళందరూ ఉన్న స్కూల్స్లో, అక్కడ అన్నీ పోయినప్పుడు 5 స్టార్ హోటల్ అయితే లేదు అక్కడ,
15 కోట్లు ఎందుకు? వెహికల్స్ యూస్ ఫర్ ఎవాక్యుయేషన్ 12 కోట్లు, హైరింగ్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ 15 కోట్లు, అన్ని జేసీబీలు, అక్కడ వచ్చిన జేసీబీలు మిగతా బుల్డోజర్లు అన్నీ ఫ్రీగా డొనేట్ చేశారు ఎవరెవరో కాంట్రాక్టర్లు వచ్చి, మీరు వాడుకోండి, డీజిల్ కూడా మేము పంపిస్తాం అని చెప్పి దానికి 15 కోట్లు వేశారు. డిఎన్ఏ శాంప్లింగ్ బాడీస్, కొంతమంది చేయి దొరికింది, కొంతమంది ఏం చెప్తారు కాలు దొరికింది, అట్లా డిఎన్ఏ చేశారు 3 కోట్లు, అది కూడా గవర్నమెంట్ ల్యాబ్లో చేశారు, 3 కోట్లు వేశారు దానికి బిల్లు. ఇది సాయి గారు నవ్వుతారు మీరు, 11 కోట్లు డ్రెస్సులు కంట. ఒక్కొక్క మనిషికి యావరేజ్ అక్కడున్న అందరు ఫ్యామిలీస్ కల్పిస్తే ఒక్కొక్క మనిషికి మినిమం 8,000 రూపాయలు పడ్డది డ్రెస్సెస్కి. మీరు సూట్ కొనిచ్చారా, లేకుంటే ఏదైనా పెద్ద పెద్ద కాంజీపురం సారీలు కొనిచ్చారా రిలీఫ్ క్యాంప్లో ఉన్న మనుషులకి? నార్మల్ టీ షర్ట్ అది ఇస్తాం మనం మెన్కి, మహిళలు కావాలంటే సల్వార్ కమీజ్ లేకుండా ఇచ్చేస్తాం. అట్లాంటిది ఎక్కడండి ఖర్చులని? సో ఇది ఇప్పుడు చెప్పినప్పుడు పినరాయి విజయన్ నెక్స్ట్ డే క్లారిఫికేషన్ ఏంటి, ఇదంతా మేము సబ్మిట్ చేసిన ఎస్టిమేట్లు. అక్కడ మీడియా అడిగారు, సార్ చనిపోయిన మనిషిని మీరు క్రిమేట్ చేశారో బరీ చేశారో మీరు చెప్పారు 75,000 రూపాయలు అయిందని చెప్పారు, అది ఎస్టిమేట్స్ ఎట్లా అవుతుంది సార్? అయిపోయింది కదా ఇన్సిడెంట్. రిలీఫ్ క్యాంప్లో ఉన్న వాళ్ళు అంతా ఆనందం తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని ఎస్టిమేట్ ఎట్లా చెప్తారు? మీరు ఖర్చు చేసిన డబ్బులు ఎంత అని అడిగారు, మీరు యాక్చువల్స్ అని బ్రాకెట్లో వేస్తారు, హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఉంది అది. అప్పుడేమంటారు నెక్స్ట్ జస్టిఫికేషన్ ఏంటంటే, ఇది ఏమవుతుందంటే మనం 100 రూపాయలు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపాయలు ఇస్తుంది, 50 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు. మాకు 1,600 కోట్లు మేము ఎస్టిమేట్ ఇచ్చాము, మాకు యాక్చువల్ కావాల్సింది 800 కోట్లు. సో సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఇట్లా ఉంటుంది, దాన్ని తెలిసి మేము ఇట్లా వేసామంటున్నారు. సో హూ ఇస్ ఫూలింగ్ హూమ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఏంటిది? డ్రింకింగ్ వాటర్ 3 కోట్లు అంట. నేను చెప్పింది టార్చ్, అంబ్రెల్లా, గంబూట్స్కి 3 కోట్లు. వెహికల్స్ యూస్ ఫర్ ఎవాక్యుయేషన్ అది కూడా ఫ్రీగా వచ్చారు. ఆర్మీ వాళ్ళు తీసుకెళ్లారు, మిగతా వాళ్ళు తీసుకెళ్లారు అంతా. జనరేటర్ 7 కోట్లు అది కూడా ఫ్రీగా ఇచ్చారు అందరు. జనరేటర్ అక్కడ మీరు వాడుకోండి అని చెప్పేసి చాలా మటుకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ నుంచి పంపించారు, చాలామంది రిలీఫ్ మెటీరియల్ పంపించారు, బిస్కెట్లు కానివ్వండి, బియ్యం కానివ్వండి. ఎక్కడ పోయినాయి అదని? ఇదే నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ అంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఈ రూల్స్ అలౌ చేయదు, సో మేము కావాలని చెప్పి ఇట్లా పెట్టాము. అరే యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఇట్లాంటి పని చేస్తారా ఎవరైనా? ఇది ఇప్పుడు కేరళలో పెద్ద డిబేట్. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఇలా చేస్తే నువ్వు ఇన్ఫ్లేట్ చేయమని ఇంకా అందరికీ చెప్తున్నట్టే. అది కూడా కాదు. ఇప్పుడు నేను సింపుల్ పాయింట్ సార్, రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కదా, ఎక్కడో ఒక ఊర్లో ఒక ప్లేస్లోనో ఒకటి ఏదో వస్తుంది, సో నువ్వు ఎస్టిమేషన్స్ ఏమంటే నువ్వు జిల్లా స్థాయి నాయకులకి ఇదే చెప్తున్నావు, ఇన్ఫ్లేట్ చేసేయి అని చెప్తున్నావు, అంతే కదా సాయి గారు? 2018లో నేను ఇదే చెప్పాను, ఈ దొంగలు వీళ్ళు. యూ ఓంట్ బిలీవ్, ఈ రిలీఫ్ ఫండ్ నుంచి దీనికన్నా ముందు 2018 వచ్చిన కలెక్షన్ నుంచి వీళ్ళు ఏం చేశారు, కేరళలో 2 ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ళు పార్టీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి లక్షలు ఇచ్చారు. ఎంతో ఒక 25 లక్షలేమో అక్కడ 25 లక్షలు ఇచ్చారు రిలీఫ్ ఫండ్ నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. అరే మీరు ఇవ్వాలంటే మీ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వండి, ఎమ్మెల్యే ఫ్యామిలీకి ఇవ్వద్దని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఎమ్మెల్యేకి పెన్షన్ వస్తుంది కదా, పేదోళ్ళకి ఇవ్వండి. 25 లక్షలు ఇచ్చారు. నాకు ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ అమౌంట్, బట్ ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. కేరళ ఈజ్ ఓన్లీ ప్లేస్, అక్కడున్న మినిస్టర్స్ కళ్ళద్దాలు సాయి గారు, ఈ కళ్ళద్దాలు నాకు ప్రోగ్రెసివ్ లెన్స్, ఐఎమ్ యూజింగ్ మై స్పెక్స్, ఇట్లాంటి స్పెక్స్ మస్ట్ బి మై 15th or 16th year ఇన్ యూజింగ్ స్పెక్స్. ఒక 5వ సార్లు మార్చుంటాను నేను, 2-3 సంవత్సరాలు ఒకసారి. మీరు కూడా అంతే ఉండొచ్చు. ఎంత పడుతుంది సాయి గారు ఒక స్పెక్స్కి? మ్యాక్సిమం తీసుకోండి. మీరు బాష్ అండ్ లామ్కి వెళ్ళారు, లేక లారెన్స్ అండ్ మేయోకి వెళ్ళారు, 5,000 వేసుకోండి, 85,000 బిల్ వేసి తీసుకొని కలెక్ట్ చేసుకున్నారు డబ్బులు, రియంబర్స్ 85,000 2 సంవత్సరాల ముందు. అది పెద్ద గొడవ అయితే వీళ్ళంటున్నారు మీకు తెలియదు, అది స్పెషల్ గ్లాసెస్. 3 మినిస్టర్స్ తీసుకున్నారు రియంబర్స్మెంట్ ఆన్ రికార్డ్. కమ్యూనిస్టులు మళ్ళీ కమ్యూనిస్ట్ ఏమైనా అంటే మోదీని తిడతారు పొద్దున్న కానీ. వీళ్ళు ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటాం మేము, మాకు ఏం ఉండదు, మా చాలా సాధారణమైన జీవితం. కేరళలో టుడే ద బిగ్గెస్ట్ బిజినెస్ హౌస్ ఈజ్ కమ్యూనిజం. రిసార్ట్లు వాళ్ళ చేతిలో ఉంది, హోటళ్ళు వాళ్ళ చేతిలో ఉంది, అన్నీ వాళ్ళ దగ్గర ఉంది. కానీ మాట్లాడితే కాల్ మార్క్స్ అంటారు, లెనిన్ అంటారు, మళ్ళీ వెనకకి తిరిగి ఇంకా అక్కడ కూడా పోతారు కావాలంటే, కమ్యూనిస్టు కూడా, నార్త్ కొరియా కూడా. ఇట్లాంటి మనుషులు సాయి గారు. ఇది ఐ థింక్ ఆ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వీళ్ళ హిపోక్రసీ. మీరు చేసేది ఒకటి నేను చేశానని చెప్పండి, ఐ విల్ అడ్మైర్. నేను దొంగతనం చేశాను, కావాలని చేశాను, దానికోసం ఇట్లా చేశానంటే పీపుల్ విల్ యాక్సెప్ట్. సరే నెక్స్ట్ టైం మీకు డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి. కానీ మీరు చేసి హెలికాప్టర్ రెంట్ అడిగారు. లాస్ట్ టైం రామ్ విలాస్ పాస్వాన్, పాప ఆయన లేడు ఇప్పుడు, రామ్ విలాస్ పాస్వాన్ ఇచ్చిన బియ్యంకి డబ్బులు అడిగాడంట 2018లో. ఆయన చెప్పాడు పార్లమెంట్లో వచ్చి, నేనెందుకు అడుగుతాను, అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫండింగ్ అలొకేషన్ ఉంది, మేము మీకు బియ్యం ఇచ్చాం, ఫ్రీగా ఇస్తున్నాం,
కానీ దానికి ఒక అలొకేషన్ ఉంది, 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉండే. వీఆర్ యాక్చువల్లీ డిడక్టింగ్ దట్ అమౌంట్ నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి. మీ దగ్గర తీసుకుంటలేరు డబ్బులు. రామ్ విలాస్ పాస్వాన్ మోదీ గవర్నమెంట్ చూడండి మాకు ఇచ్చిన బియ్యం కూడా డబ్బులు తీసుకున్నారు మా దగ్గర. దాని తర్వాత చెప్పారు హెలికాప్టర్, నేవీ హెలికాప్టర్ తీసుకొస్తే దాని రెంట్కి బిల్లు పంపించారని. తర్వాత నేవీ వాళ్ళు క్లారిఫై చేశారు, మేము సర్చ్ అండ్ రిలీఫ్ రెస్క్యూ ఆపరేషన్ ఎవరికి బిల్లు పంపించామని చెప్పేసి. ఇదంతా ఇప్పుడు చూద్దాం 2024 ఫైనల్ ఆడిట్ నడుస్తుంది కదా ఫిగర్స్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక్క పైసా ఆడిట్ చేయకుండా ఇవ్వకూడదు. ఇది అక్కడ ఆల్రెడీ డిబేట్లో నడుస్తుంది కేరళలో. అందరూ అదే అంటున్నారు, వీరు ఇచ్చిన ప్రతి బిల్లు దొంగ బిల్లు. మొత్తం చెక్ చేసి ఒక గమ్ బోట్కి, ఒక టార్చ్కి, ఒక రెయిన్ కోట్కి, ఒక గొడుగుకి 6,000 రూపాయలు కాదు, దానికి 2,000 రూపాయలు కూడా మ్యాక్సిమం. ఒక బాడీ బరీ చేయాలంటే మీరు మొత్తం క్రియాలు చేయడానికి కూడా మీకు 75,000 రూపాయలు పడదు. ఎక్కడ జోక్ అండి ఇదంతా? చనిపోయిన వాళ్ళైనా వీడ్ చేసాను మీరు, బతికిన వాళ్ళు కూడా ఉండేట్లేదు వీళ్ళు. సో ఇప్పుడు ఈ లెక్కన ఇక్కడ కూడా అలాంటిదే జరిగి ఉంటుంది కదా. కేసీఆర్ గారి టైం సంబడి అదే చెప్తున్నాను సాయి గారు. ఇదంతా మనం ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఇప్పుడు జరిగిందండి, మన దగ్గర వరదలు వచ్చిన టైంలో మనం టెండర్ పిలవలేము. మీకు ఒక మెటీరియల్ కావాలి, 100 బ్యాగులు సిమెంట్ కావాలి, మీరేం చేస్తారు, కొనుక్కోరా ఇక్కడి నుంచి అంటాడు. అంటే అక్కడ 300, 400, 500, ఇప్పుడు సిమెంట్ రేట్ నాకు ఎంత తెలియదు, సంచికి ఎంత అని ఒక రేట్ పెట్టుకుందాం, 500 పెట్టుకుందాం. 500 రూపాయల బదులు ఆడు 1,500కి వేసుకుంటాడు, లేకుంటే 3,000కి కొనుక్కుంటాడు సిమెంట్ బ్యాగ్. ఎవరికి తెలియదు, ఇచ్చేస్తారు, అన్ని ఎమర్జెన్సీ మెజర్ అని చెప్పి పాస్ చేసిస్తారు. దాంట్లో వాడు 50, నేను 50, డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్ నడుస్తుంది. ఆయన కూడా తెలియకపోవచ్చు, కింద లెవెల్లో జరగచ్చు. ఇది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లా ప్రకారం చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఎక్స్క్యూజ్ యూజ్ చేస్తారు. అది సాయి గారు ఆడిట్ చేయాల్సింది. కానీ ఆడిట్ కూడా మనకు తెలుసు ఎవరు ఆడిట్ చేస్తారు, ఇదే గవర్నమెంట్ వాళ్ళు ఆడిట్ చేస్తారు కదా. కానీ సిఏజీ లాంటి ఆర్గనైజేషన్ తీసుకొచ్చి ఇట్లాంటి దాన్ని ఆడిట్ చేయాలి సాయి గారు. అండ్ డెఫినెట్లీ ఈ డబ్బులు ఎవరో డొనేట్ చేసిన డబ్బులు, ఇది సీఎం డబ్బులు కాదు, ఇది ప్రజలు డొనేట్ చేసింది. దాని టైంలో కేరళలో మీకు గుర్తుంటుంది 2018లో యూఏ గవర్నమెంట్ 800 కోట్లు ఇస్తారని చెప్పిండ్రు మాకు అని చెప్పేసి పెద్ద పుకారు లేపిండ్రు. లాస్ట్ చూసి వాళ్ళు ఏం చెప్పలేదు, మోదీ గవర్నమెంట్ ఆపేశారు. యూఏ గవర్నమెంట్ డబ్బులు ఇస్తారంటే ఆపుతారు. అదే కూడా రూల్ ఏంటంటే బయట నుంచి ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్ డబ్బులు తీసుకోకూడదు. ఇట్ షుడ్ బి రూటెడ్ టు ది యూనియన్ గవర్నమెంట్ ఏ దేశం నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితిలో అడుక్కునే పరిస్థితిలో మనం లేదు అని చెప్పారు. అది కూడా కాకుండా క్లారిఫై చేయడానికి అడిగారు. అక్కడ బిజినెస్ మెన్ ఉన్నారు మన దగ్గర, పెద్ద బిజినెస్ లులు గ్రూప్ ఆయన దగ్గర అడిగారు, మీరు ఒకసారి కనుక్కొని చెప్పండి వీళ్ళేమో. ఆయన తిరిగి వచ్చి ఏం చెప్పలేదు, వాళ్ళు ఎవరు చెప్పలేదు, వీళ్ళు చెప్పుకున్నారు 800 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి. అది కూడా కొట్టామనుకున్నారు, పాపం అది వాళ్ళకి దొరకలేదు కొట్టడానికి చేతి నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.